చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. నేను నందిని. కేవలం విద్యార్థులకు విద్య మాత్రమే నేర్పించి వదిలేయకుండా వారికి క్రమశిక్షణ నేర్పి ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దిన జడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయుడు చామల సుధాకర్ పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది. కడప జిల్లా సిద్ధవటం మండలం వెంకటేశ్వరపురం జడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఉపాధ్యాయుడుగా 35 సంవత్సరాల పాటు పనిచేసి ఎంతో మంది పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేసి వారి ఉన్నతికి పాటుపడిన చామల సుధాకర్ పదవీ విరమణ కార్యక్రమానికి ఆయన వద్ద విద్య నేర్చుకున్న ఓల్డ్ స్టూడెంట్స్, ప్రస్తుత విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా రావటం విశేషం. తన పదవీ విరమణ సందర్భంగా చామల సుధాకర్ మాస్టారు తాను పనిచేస్తున్న స్కూల్కు ఫ్రిడ్జ్, వాటర్ ప్యూరిఫైయర్, విద్యార్థులకు విద్యా సామాగ్రి అందజేశారు. చామల సుధాకర్ మాస్టారి రిటైర్మెంట్ జీవితం గొప్పగా ఉండాలని కోరుకుంటూ పలువురు ఆయనకు అభినందనలు తెలిపారు. అంటే గురువుకి అంత గొప్ప ప్రాధాన్యత ఇచ్చారు మన పురాణాల్లో. కానీ ఇప్పటికీ కూడా మనం ఎంత అప్డేట్ అయిపోతున్నప్పటికీ కూడా గురువు యొక్క స్థానాన్ని ఎప్పుడు అప్డేట్ చేయలేము. ఆ యొక్క గౌరవం, ఆ యొక్క స్థానం అది అలాగే ఉంటుంది. అలానే మొదట తల్లి, తండ్రి, గురువు అనే అన్నారు. ఇంకా ఎన్నో ప్రొఫెషన్స్ ఉన్నాయి, కానీ తల్లి, తండ్రి తర్వాత ఆ స్థానము గురువుకి మాత్రమే. ఇంకా ఏ ప్రొఫెషన్ ఎంత పెద్ద స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు. నా పేరు సుభద్ర అండి. నేను కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్గా రిటైర్ అయ్యి ఉన్నాను. నాకు ఇవాళ ఆత్మీయ సమ్మేళనానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. సుధాకర్ గారు ఒక టీచర్గా ఎదిగి ఎంతో ఉన్నత స్థాయికి వచ్చి ఉన్నారు. ఆయన ఇవాళ రిటైర్ అయిన సందర్భంగా ఈ ఆత్మీయ సమ్మేళన జరుపుకుంటున్నాము. నాకు సుధాకర్ గారు ఒక 10 సంవత్సరాలుగా మా కంపానియన్షిప్ ఉన్నదండి. అప్పటి నుంచి ఆయన వృత్తిపరంగా నాకు ఎలా చేశారు, నిర్వహించారు అనేది నాకు గొప్పగా తెలియదు. కాకపోతే ఆయన వ్యక్తిగా నాకు బాగా నచ్చిన వ్యక్తి ఆయన. జై శ్రీరామ్. నా పేరు సమ్మెట శశిధర్. నేను హిందూ ఉపాధ్యాయ సమితి జాతీయ ఆర్థిక కార్యదర్శిగా బాధ్యత. 2009 సంవత్సరం నుంచి నాకు చామల సుధాకర్ గారితో పరిచయం ఉంది. అంతకంటే ముందు వీరి తమ్ముడు సురేంద్ర గారు నాకు మంచి ఆత్మీయులు. సురేంద్ర గారి పరిచయం ద్వారానే నాకు సుధాకర్ గారితో పరిచయ కార్యక్రమం జరిగింది. వీరు వృత్తిరీత్యా ఎప్పుడూ కూడా చక్కగా పాఠశాలకు విచ్చేయడం అయితేనేమి, ఇతర సామాజిక కార్యక్రమాల్లో పాలుపంచుకునేలా విద్యార్థుల్ని తీర్చిదిద్దడం అయితేనేమి, ఇలా అనేక కళారూపాలలో విద్యార్థులను తీర్చిదిద్దడం అయితేనేమి, ఇటువంటి కార్యక్రమాల రూపకల్పనలో వీరు ముందుండి ఎప్పుడు కూడా ఉపాధ్యాయులందరిలో కూడా సుధాకర్ గారు ముందుండేవారు. నేను సుఖమంచిపల్లి రంగన్న, అనంతపూర్. చామల సుధాకరు నాకు అల్లుడవుతాడు. చాలా నాకు ప్రీతిపాత్రుడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ తండ్రితోనూ వాళ్ళ ఫ్యామిలీతో బంధుత్వం కలిగిన వాడిని కాబట్టి, ఆ కుటుంబంలో మెలిగిన వాడిని కాబట్టి, ఆ కుటుంబం ఒక పద్ధతి ప్రకారం పెరిగింది. వాళ్ళ తండ్రి తర్వాత అది భర్తీ చేసిన వాడు సుధాకర్. తర్వాత ఆయన పిల్లలను కూడా మంచి చదివించుకొని, ఆ పిల్లలకు మాకు ఏదో సంబంధం చూడు మామ అని అడిగినలే. ఆయన ఇంటికే వచ్చి నాకు నీ కూతుర్నిమ్మని అడిగిన అల్లుడు వచ్చినాడు. నా కూతురు ఇస్తానని చెప్పి కొడుకు పిల్లనిస్తానని వాళ్ళ బహుమతి వచ్చినాడు. అంటే ఆ గుణగణాలు మూర్తిభవించినటువంటి మంచి కుటుంబము, పద్ధతి ప్రకారం ఉన్నవాడు కాబట్టి, మంచి పిల్లలు కాబట్టి. తర్వాత ఉపాధ్యాయ వృత్తిలో ఈ పొద్దు చూస్తే ఆయన సీన్స్ అన్ని చూస్తే బాగా చేశాడు.
తర్వాత ఇంకొక విషయం నేను చెప్పేది మర్చాను. అతను కులానికి కూడా మా కులము రజక కమ్యూనిటీ, మా కమ్యూనిటీకి ఈ జిల్లాలో అన్నదమ్ములు ఇద్దరు కూడా మంచి సర్వీస్ చేశారు. వాళ్ళు ఉపాధ్యాయులమే, మా కులం ఎందుకు అని అనుకోలే. మా కులానికి కూడా మంచి సర్వీస్ చేసి కులంలో ఉండే రుగ్మతలను పోగొట్టుకోవడానికి తీవ్రమైన కృషి చేసిన వాళ్ళలో అగ్రగామిగా ఈ జిల్లాలో నిలబడిన వాళ్ళు సుధాకరు, సురేంద్ర అని కూడా చెప్పక తప్పదు. నా పేరు విజయ అండి. సుధాకర్ సార్ దగ్గర పనిచేసాము. వెంకటేశ్వరపురంలో పనిచేసాము. సార్ దగ్గర పనిచేయడం అనేది మొత్తం మేము ఎన్నో స్కూల్స్ పనిచేస్తున్నాం, కానీ సార్ దగ్గర పనిచేసింది ఒక గోల్డెన్ పీరియడ్గా మేము భావిస్తున్నాము. అందరము కూడా అది ఒక స్కూల్ అనుకోలేదు, మేము అది ఒక మా ఇల్లు అనుకొని మా ప్రతి ఒక్క పని సార్ ఒక్క మాట చెప్పడం ఆలస్యం. అందరము మిగిలిన టీచర్స్ అందరు కూడా అది ఎవరి బాధ్యతలు వాళ్ళు సార్ చెప్పకముందే మేమే అన్నీ తీసుకొని ఏ ప్రోగ్రామ్ అయినా సక్సెస్ చేసేవాళ్ళం. అటువంటి సార్ దగ్గర పనిచేయడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాము. ఇటువంటి గోల్డెన్ ఛాన్స్ మాకు జీవితంలో ఇంకే స్కూల్లో పోయినా మాకు ఇలాంటి రాదు. ఒక టీచర్గా మాకు ఒక గుర్తింపు వచ్చింది మా సుధాకర్ సార్ వల్లే. ఆయన ఆయురారోగ్యాలతో ఆనందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు సుబ్బరాయుడు. నేను వెంకటేశ్వరంలో 2017 పోయాను. అక్కడ సుధాకర్ సారు ఉన్నాడు. అంటే సుధాకర్ సార్ నాకు బీఈడీలో క్లాస్మేట్, కానీ ఆ సార్ ఉన్నందువల్ల నేను కూడా అక్కడికి వెళ్ళాను. అక్కడ సుధాకర్ సారు వయసులో పెద్దవాడినైనా నేను ఆయనకంటే క్లాస్మేట్ అయినాను, కానీ నన్ను గౌరవించడం బాగా గౌరవించాడు. తర్వాత ఏ పని చేసినా కూడా అందరు కలిసి చర్చించుకొని చేసేవాళ్ళం. పని ఏదైనా కూడా ఏ పని అయినా ముందు అతను పెట్టుబడి పెట్టేవాడు, ఏదైనా డబ్బులు ధారాళంగా ముందు పెట్టేవాడు. ఆ తర్వాత మమ్మల్ని కూడా మీ ఇష్టం ఉంటే పెట్టమంటాడు, లేకపోతే లేదనేవాడు. కానీ మేము కూడా మా తోటి ఉపాధ్యాయులు అందరూ కూడా మంచి సహకరించి ఆయనకు మంచి పేరు తేవాలనే ఉద్దేశంతో ఏదైనా ఒక స్కూలు బాగుండాలంటే హెడ్ బట్టి ఉంటుంది, అంటే తలకాయ బట్టి ఎన్ని అవయాలన్నీ పనిచేస్తున్నట్టు ఆయన మా హెడ్గా ఉండి మంచి అభివృద్ధి చేశాడు. పేరు రాళ్లపల్లి అబ్దుల్లా, ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ 1938 జిల్లా ప్రధాన కార్యదర్శి, ఫ్యాప్టో కడప జిల్లా శాఖ సెక్రటరీ జనరల్. ఈరోజు మన సివి సుధాకర్ సార్ గారి ఆత్మీయ పదవీ విరమణ సమ్మేళనానికి విచ్చేసినటువంటి ఆత్మీయులందరూ కాదు, వీళ్ళు ఆత్మీయులే కాదు, ఆయనకు వచ్చినటువంటి వ్యక్తుల్లో అందరూ కూడా ఒక కుటుంబ సభ్యుల్లాంటి వాళ్ళు. చాలా చాలా మార్గదర్శకుడు అయినటువంటి ఉపాధ్యాయుడైన నిరాడంబరుడు, ఒక నిస్వార్థపరుడు, మార్గదర్శకుడు, మంచి ఉత్తమమైన ఉపాధ్యాయుడిగా ఈరోజు మేము చెప్పాలని మనస్ఫూర్తిగా చెప్తున్నాము. ఈయన ఒక పాఠశాల స్థాయే కాదు, ఒక మండల స్థాయి కాదు, ఒక జిల్లా స్థాయి కాదు, ఒక రాష్ట్ర స్థాయి కాదు, జాతీయ స్థాయిలో కూడా ఒక ఉత్తమ ఉపాధ్యాయుడిగా అర్హుడని చెప్పేసి 100% అర్హుడని మేము ఈరోజు చెప్తున్నాం. ముఖ్యంగా 3 విషయాలు నేను చెప్పదలుచుకున్నా. అందులో ఒకటి సమాజ శ్రేయస్సు, విద్యా ప్రగతి, ఉపాధ్యాయుల సంక్షేమం అనే 3 అంశాల పట్ల చూసినట్లయితే ఈయన ఒక ఉపాధ్యాయుడు అయినప్పటికీ కూడా ఉపాధ్యాయుల సంక్షేమం అనే దాని గురించి ఎప్పుడు కూడా ఆయన ఆశపడింది లేదు. నా పేరు బి గురప్ప, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ నెల్లూరు. శ్రీ సివి సుధాకర్ గారు నాకు కజిన్ బ్రదర్ అవుతారు. చిన్నతనం నుంచి వాళ్ళతో కలిసిమెలిసి తిరిగినాను. ఆయన సంపూర్ణ వ్యక్తిత్వం గల వ్యక్తి. ఒక కుటుంబంలో ఒక మంచి కొడుకుగా, ఒక మంచి తండ్రిగా, ఒక మంచి భర్తగా, అట్లాగే ఉపాధ్యాయునిగా బాగా మంచి సేవలు అందించినాడు. ముఖ్యంగా ఉపాధ్యాయ వృత్తిలో విద్యార్థులకు చదువు చెప్పడమే కాకుండా గ్రామాభివృద్ధికి ఆయన బాగా కృషి చేసినారు. ఆయన ఎక్కడికి పోయినా కూడా ఎవరో తను చూడాలా, పొగడాలా అనే కాకుండా తన వృత్తినే దైవంగా భావిస్తూ ముందుకు వెళ్ళిపోయేవాడు. నేను ఆయన కలిసి ఒక 6 సంవత్సరాలు గ్రామాభివృద్ధికి తోడ్పడ్డాము. ఆ కాలంలో విద్యార్థులకు బోధన చేయడమే కాకుండా ఆ గ్రామం కంప్లీట్ అభివృద్ధికి మేమిద్దరం కృషి చేశాం. ముఖ్యంగా వయోజన విద్య, అక్షరాస్యత, మరి ఈ మద్యపానము, మూఢనమ్మకాలు, జనాభా నియంత్రణపై విషయాలపై మేము గ్రామాలలో చాలా
గ్రామంలలో తిరిగి ఒక ఉపాధ్యాయుడు అనేవాడు గ్రామానికి ఆస్తిలాగా మేము పనిచేసినాము. సుధాకర్ గారు మంచి ఉపాధ్యాయుడే కాకుండా గొప్ప సామాజికంగా సేవలు చేశాడు. వారి సేవలు ఎప్పటికీ జిల్లా మర్చిపోదు. వారి సేవలు అందరికీ ఆదర్శనీయము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, నా పేరు వై రామకేశవ. నేను వెంకటేశ్వరపురం, అంతకుముందు యూపీ స్కూల్గా ఉండేది, ఇప్పుడే జెడ్పీ హై స్కూల్ అయింది. సార్ నాతో పాటు పనిచేస్తూ ఉన్నాడు. మొన్ననే 30వ తారీఖు రిటైర్ కావడం జరిగింది. నాకు సోదర సమానుడు, వత్సకు అన్నగారు కూడా అవుతారు. ఆయన నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. చాలా కష్టపడే తత్వము, పిల్లలకు తన యొక్క చాలా విషయాలలో అక్కడే ఉండి సాయంత్రం మా స్కూల్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ 1 గంట సేపు ఉంటే ఆయన ద్వారానే నేను నేర్చుకోవడం జరిగింది. స్కూల్ ఆయన చాలా విషయాలన్నీ నేర్చుకున్నాను. ఆయన రిటైర్డ్ అయింటే నాకు చాలా ఒకవైపు సంతోషం, మళ్ళీ చాలా బాధగా ఉంది. కాబట్టి ఆయన ఈ పదవీ విరమణ తర్వాత చాలా ఆయన జీవితం అంతా కూడా సుఖ సంతోషాలతో మనవాళ్ళు మనవరాలతో అంతతో ఆనందంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు అరుణ. నేను వెంకటేశ్వరపురంలో సుధాకర్ సార్తో పాటు పనిచేశాను. 2015లో నేను అక్కడ వెంకటేశ్వరపురంలో ఉన్నాను. నేను అక్కడికి పోయిన 2 సంవత్సరాలకి సార్ వచ్చారు. మేము ఎటువంటి సార్ వస్తాడో ఏమో అని చెప్పి మా తోటి టీచర్ ఫయాజ్ సార్ అని ఉన్నాడు, ఆయన్ని కౌన్సిలింగ్ దగ్గరికి పంపించినామన్నమాట. ఎవరు వస్తారో చూసి మనోళ్ళు మంచివాళ్ళుగా ఉంటే కోరిపించండి సార్, మీరు ఎవరన్నా ఉంటే కోరుకోమని చెప్పండి అని. అంత భయపడ్డాము. కానీ సుధాకర్ సార్ మా స్కూల్కి వచ్చిన తర్వాత మా స్కూల్ రూపురేఖలే మారిపోయినాయి. మేమందరం కూడా బాగా అన్నదమ్ముళ్ళ మాదిరి. నేను అందరికన్నా పెద్దదాన్ని మా స్కూల్లో, అంటే ముందు రిటైర్డ్ అయినానమాట. నాకు భలే గౌరవం ఇచ్చి ఏ పని చేసినా స్కూల్లో ఒక చిన్న ఫంక్షన్ జరిగినా కూడా, ఎవరికన్నా పిల్లలకి బుక్స్ ఇవ్వాలన్నా కూడా గవర్నమెంట్ ఇచ్చిన బుక్స్ నా చేతనే ముందు ఇప్పించేవాడు సుధాకర్ సారు. ఒకసారి సన్మానం చేసి అందరూ నా కాళ్ళకు దండం పెట్టారు. మా సుబ్బరాయుడు సార్ నాకన్నా 2 నెలలు పెద్దోడు, ఆయన కూడా నా కాళ్ళకు దండం పెట్టాడు ఆ రోజు. అంత గౌరవించి తోటి ఉపాధ్యాయులను అందరినీ, అంత బాగా మంచి వ్యక్తి సుధాకర్ సారు. ఆయన రిటైర్మెంట్ జీవితం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ప్రశాంతంగా జీవించాలని మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామిని కోరుకుంటాను. అయితే మేము చూసాము, చాలా సూపర్గా ఈ ఈవెంట్ చాలా మంచిగా జరిగింది. ఈ ఈవెంట్ ఇంతలా జరగడానికి, సక్సెస్గా అవ్వడానికి కారణం మెయిన్ మీరే అని మాకు అంత అర్థమవుతుంది. ఇది అసలు స్టార్ట్ చేయడానికి ఎన్ని రోజుల నుంచి మీ బ్యాక్గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు? అంటే అలా ఏం లేదండి. బేసికల్లీ మనం ఏదైనా ఒక ఈవెంట్ సక్సెస్ అవ్వడానికి దానికి మొత్తం అంతా టీం వర్క్ అనమాట. సో నేను జస్ట్ ముందుండి నడిపించాను, కానీ నా బ్యాక్ సైడ్ నా ఎంటైర్ టీం దాదాపు ఒక 20 మెంబర్స్ పనిచేశారండి. రాత్రనక పగలనక వాళ్ళు ఉండేసి, అంటే ఇది నా విష్ అనమాట. అంటే ఆయన 40 సంవత్సరాలు ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో వర్క్ చేసి గవర్నమెంట్కి సర్వీస్ చేసిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత ఏవైతే బేసిక్ ఇది కట్టసి ఏదైతే ఉంటుందో యాజ్ ఎ కొడుకుగా నాది ఇది చాలా చిన్నది అనుకుంటున్నాను నేనైతే. ఇట్స్ నథింగ్ అనమాట, ఓకేనా. ఎందుకంటే ఆయన చేసిన సర్వీసు ప్రతి ఒక్కరికి తెలియాలి. సో మిగిలిన ఉపాధ్యాయులు కూడా దీన్ని చూసి నేను ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అండ్ మా ఫాదర్ని చూస్తుంటానండి, అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నార్మల్గా ఏదో స్కూల్కి వెళ్ళినామా వచ్చినామా అనేది లేకుండా ఆయన డిఫరెంట్ యాక్టివిటీస్లో ఆయన మెయిన్ ఫోకస్ ఏముండే అంటే ప్రతి ఒక్క పిల్లవాడిని, ప్రతి ఒక్క అమ్మాయి పాప వాళ్ళ స్కూల్ ఎడ్యుకేషన్ అనే బేసిక్స్ని స్ట్రాంగ్ చేయాలంటే వాళ్ళకు చిన్న రూట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మర్చిపోకుండా నైతిక విలువలతో పాటు వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటు వాళ్ళకి వివిధ యాక్టివిటీస్లో వాళ్ళను ఎంకరేజ్ చేసి ప్రమోట్ చేసి వాళ్ళను ఒక మండల స్థాయిలో కాదు, జిల్లా స్థాయిలో కాదు, రాష్ట్ర స్థాయిలో కూడా వాళ్ళ స్కూల్ను ప్రమోట్ చేయడం అనేది ఇట్స్ ఆషామాషి విషయం కాదు. సో నేను ఆయన కొడుకు కాబట్టి నేను గర్విస్తున్నా. ఎందుకంటే మా నాన్నగారు ఒకటే చెప్పారంట, నేను కూడా ఎవరైనా పల్లె నుంచి టౌన్కో లేకపోతే ఇంకో సిటీకో వెళ్ళి చదువుతారు కార్పొరేట్ స్కూల్కి వెళ్ళి. నేనేంటంటే టౌన్ నుంచి పల్లెకి వెళ్ళి మా నాన్నగారితో పాటు గవర్నమెంట్ స్కూల్లోనే నా ఎడ్యుకేషన్ అంతా అయింది. సో నాకు ఆ ఇన్స్పిరేషన్తో నాకు ఏవైతే బేసిక్ ఉన్నాయో దాన్నే నేను ఈ మోటివేషనల్గా తీసుకొని నేను ప్రజెంట్ ఈ పొజిషన్లో ఉన్నానండి. థ్యాంక్ యూ సో మచ్. మీ నాన్నగారు ఏవి అయితే మీరు ప్రిపేర్ చేశారు, ఆ ఏవి చూసి మీ నాన్నగారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ ఏవి వెనుక మీరు అసలు ఎంత కష్టపడ్డారు, మీ కష్టం ఏంటి చెప్పండి. అంటే కష్టం అంటే అండి అవన్నీ తెలుసుకున్నాను. నేను పుట్టక ముందు ఆయన ఏమేమి చేసేవారు, తర్వాత ఏంటి, అండ్ తన ఓల్డ్ స్టూడెంట్స్ దగ్గర అండ్ ఆయన చేసే యాక్టివిటీస్ అవన్నీ ఎటువంటి యాక్టివిటీ చేసేవాడు అవన్నీ చూసి ఇన్స్పిరేషన్ అయ్యి అవన్నీ సేకరించుకునేవాడిని అనమాట. ఓకే, దాన్ని నేను ఒక
మోటివేషనల్తో తీసుకొని దీన్ని ఇంకా 10 మందికి తెలియాలి, ఓకే ఇట్లా కూడా చేయొచ్చు. ఒక గవర్నమెంట్ స్కూల్ అనేది కార్పొరేట్ స్కూల్ లెవెల్లో వర్క్ చేస్తారు, వాళ్ళు టీచర్స్ అంతా ఎఫిషియన్సీ ఉన్నారు అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియాలంటే సో దీన్ని ప్రమోట్ చేయాలని చెప్పి నేను ఆ ఏవి చేయించడం జరిగిందండి. మేము చాలామంది టీచర్స్తో నేను మాట్లాడాము, అలాగే స్టూడెంట్స్తో కూడా మాట్లాడాము. సార్ ఏంటంటే ఓన్ ఫండ్స్ పెట్టుకొని, సార్ ఓన్ ఫండ్సే పెట్టుకొని స్కూల్కి ఇంకా కొంచెం రీమోడలింగ్ చేయాలన్నా, ఏమైనా స్కూల్కి ఏదైతే నీడ్స్ ఉన్నాయో, స్టూడెంట్స్కి నీడ్స్ ఉన్నాయో చేసేవారట. అది నిజమే? అంటే దాంట్లో నేను అది ఆయన పర్సనల్ ఇదండి, నేను ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ అయ్యాను కాదు. సో చాలా ఖర్చు చేసేవాళ్ళు, స్కూల్కి ఇట్లా ఉంది అట్లా ఉంది, ఒక అమ్మాయికి ఫీజుకి ఇట్లా చేయాలి అని చెప్పేసి సోషల్ సర్వీస్ కింద నేను ఎంకరేజ్ చేసేవాళ్ళం. మేము కూడా ఓకే ఏదైనా కూడా ఒక గుడ్ కాజే కదా అని చెప్పేసి మేము ఆ విషయంలో ఇప్పుడు మేము మా సైడ్, మా ఫ్యామిలీ సైడ్ నుంచి కానీ ఎవరు ఇది చేసింది లేదు. అండ్ ఓవరాల్గా ఈరోజు బేసికల్లీ జస్ట్ ఆయన ఫేస్ మీద ఆ స్మైల్ అనమాట. 36 years సర్వీస్ అయిన తర్వాత ఆయన రిటైర్మెంట్ అయిపోయి ఇప్పుడు నెక్స్ట్ ఆయన ఈ శేష జీవితం ఏదైతే ఉందో దానిని ప్రశాంతవంతంగా, హ్యాపీగా, రిలాక్స్గా లీడ్ చేయాలి అంటే సో ఇదొక జస్ట్ ఒక స్మాల్ గిఫ్ట్ అంతే, ఇట్స్ నథింగ్ అండి. ఇది నా బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. ఓకేనండి, నేనేదో అందరు చెప్తున్నారు మీరు నేను చేశాను నేనేం చెప్పి, నాదంతా ఏం లేదు. నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే ఆయనే కారణం, నా తల్లిదండ్రులే. దీనికంటే ఎక్కువ మాకు మోటివేషన్, మాకంతా స్పిరిట్ వచ్చేసి మా అమ్మగారే అండి. మా అమ్మ సపోర్టు, మా సిస్టర్ సపోర్టు, అండ్ నేను పొజిషన్ ఉన్నాను. మేము చేసింది చాలా చిన్నదే, దీని అందరూ అట్లా చెప్తున్నారు చాలా గ్రాండ్ సక్సెస్ అది అని చెప్పి. సక్సెస్ అయింది, గ్రాండ్ సక్సెస్. దీని మీద ప్రతి ఒక్క ఉన్నది. ఈవెన్ ఇక్కడ ఈవెంట్లో పని చేసేటువంటి ఒక సాధారణ వర్కర్ నుంచి కానివ్వండి, ఇక్కడ ఈవెంట్ ఇంత ఆర్గనైజ్ చేసే ఈవెంట్ మేనేజర్స్ కానివ్వండి, సో అందరూ దీంట్లో కృషి ఉండడం వల్లే ఇది సక్సెస్ అయిందండి. మీ నాన్నగారి నుంచి మీరు నేర్చుకున్న ఒక ఏదైనా చిన్న క్రమశిక్షణ కావచ్చు, ఏదైనా డిసిప్లిన్ కావచ్చు, ఏం నేర్చుకున్నారు? నేనైతే అంటే సోషల్ సర్వీస్ అండి. మా నాన్నగారు ఒకటే చెప్పాలి, నీ దగ్గర 10 రూపాయలు అంటే అట్లీస్ట్ దాంట్లో అట్లీస్ట్ 1% or 10% అన్న మనము సర్వీస్ చేయాలి. ఆ సర్వీస్ చేస్తేనే మనకు ప్రజెంట్ ఉంటున్నామంటే, అంటే ప్రతి ఒక్కరూ కూడా ఎర్న్ చేసి దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేయలేరు. యూటిలైజ్ ఇన్ ద సెన్స్ మనము చేసే ప్రతి ఒక్క పనిలో అట్లీస్ట్ ఒక 10% మనం కానీ సర్వీస్లో చేస్తే అట్లీస్ట్ ఎవరికో కొందరికో ఫుడ్, నీడీ పీపుల్కి ఫుడ్ దొరుకుతుంది, నీడీ పీపుల్కి బ్లడ్ డొనేట్ చేయొచ్చు. సో ఇటువంటి చాలా నేర్చుకున్నాను ఆయన దగ్గర నుంచి. ఇది ఒకటే కాదు, మా ఎంటైర్ మా బర్త్డేస్ ప్రతి ఒక్క దాంట్లో ఆయన ఒకటే చెప్పారు, బర్త్డే సెలబ్రేషన్స్ అంటే మనం చేసుకోవడం కాదు, మన బర్త్డే రోజు 10 మందికి అన్నం పెడితే వాళ్ళు తలుచుకుంటారు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు అనే కాన్సెప్ట్తో ఆయన నేర్పించారు. ఇప్పటికి కూడా ప్రతి సంవత్సరం మేము అదే ఫాలో అవుతామండి. మీ అమ్మగారి దగ్గర నుంచి నేర్చుకున్న విషయం? మా అమ్మగారి దగ్గర అండి మెయిన్ బేసికల్ ఏంటంటే ఒక డెడికేషన్ అండి. అంటే ఏదైనా ఒక వర్క్ చేస్తే మేము దాన్ని ప్రాపర్గా ఎట్లా చేయాలి, ఓకేనా, ఇది ఉండదు. ఎందుకంటే మా అమ్మగారు మా విహంగ్ అడ్వెంచర్స్, మా ఫ్లయింగ్ క్లబ్ మొత్తం ఆమె డైరెక్ట్ చేస్తున్నారు. సో ఇప్పటికి కూడా నేను ఆమె నుంచి చాలా విషయాలు తెలుసుకుంటాను, చాలా నేర్చుకుంటాను, ఓకేనా. సో ఆమె అమ్మగానే కాకుండా ఒక టీచర్గా కూడా నాకు చాలా గైడ్ చేస్తుంటారు నాకు. సో ఓవరాల్గా నా పేరెంట్స్ గాడ్స్ గిఫ్ట్ అని చెప్పొచ్చు అండి. నేను వాళ్ళు ఇచ్చిన ఇదే నేను ప్రజెంట్ ఇక్కడ ఉన్నా, అంతే. నా పేరు సాయి నిర్వాణ, నేను వెంకట సుధాకర్ వాళ్ళ మనవరాల్ని. మా తాతయ్య అంటే నాకు చాలా ఇష్టం, నా కోసం ఆయన టైం కూడా స్పెండ్ చేయరు, కానీ ఇప్పుడు ఆయన రిటైర్డ్ అయ్యారు. సో ఇంకా వెల్కమ్ టు హోమ్. దానికన్నా ముందు మా తాతయ్య ఎప్పుడు వాళ్ళ స్టూడెంట్స్తోనే టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు, మాతో ఎప్పుడు ఉండదు. ఆయన స్టూడెంట్స్ అంటే ఆయనకి చాలా ఇష్టం. సో ముందంతా మా తాతయ్య నాకు అంటే అన్నీ ఇస్తూ ఉన్నారు, ఇప్పుడు నేనే మా తాతయ్యకి అన్నీ అందివ్వాలి. థ్యాంక్ యూ, బాయ్. సుధాకర్ గారి సతీమణి భువనేశ్వరి మేడం మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, సార్ అయితే పదవి విరమణ ఒక 36 సంవత్సరాలు సుదీర్ఘకాలం చేశారు. ఆ సుదీర్ఘకాలం ఆయన చేసినందుకు మీరు వెనక తోడ్పాటుగా ఉన్నారు. ఆయనతో మీకున్న అనుబంధం, అంటే వర్క్తో ఆయనకున్న అనుబంధం, మీతో ఉన్న అనుబంధం చెప్పండి. ఏముందమ్మా, ఆయనకి వృత్తే దైవము, కానీ నాకు కానీ పిల్లలకి కానీ ఉన్నారు, కానీ ఎక్కువ బాధ్యత నాకే పిల్లల మీద నా మీద వదిలేశారు. తను ఓన్లీ డెడికేషన్ అంతా స్కూలు, ఇల్లు, అంతే. ఆ వర్కే ఆయనకు ప్రాణం అసలు. ఎందుకంటే మేము ఎక్కడికన్నా వెళ్ళినా కూడా మా పర్సనల్ ఎక్కడన్నా టెంపుల్కి కానీ ఎక్కడికన్నా అట్లా వెళ్ళినా కూడా మాతో అసలు ఎక్కడికి రారు. ఎందుకంటే టైం మాతో స్పెండ్ చేసేదానికంటే ఆ పిల్లలకి స్పెండ్ చేస్తే వాళ్ళు ఇంకా మంచి అభివృద్ధిలోకి వస్తారనేది ఒకటి తన ఉద్దేశము. సరే, మేము కూడా చాలా సఫర్ అయినాము మెంటల్గా, ఫిజికల్గా, అన్నిటికీ. కాకపోతే ఏంటంటే తను ఆలోచన అంటే ఏదో ఒకటి నేను సేవ చేయాలి, వెళ్ళామా స్కూల్కి వచ్చామా అనేది లేకోకుండా తను ఒక మంచి
ఒక మంచి ఉపాధ్యాయుడిగా నేను కావాలని అనుకున్నారు. ఆయన ఈరోజు ఆ స్థాయికి రీచ్ అయ్యారని నేను అనుకుంటున్నాను వైఫ్గా. కానీ అది కూడా నాకు చాలా గ్రేట్గానే ఉంది. కానీ చాలా మిస్ అయ్యాం మేము తన నుంచి. ఇప్పటి నుంచి ఇక కంటిన్యూగా మీతోనే. ఓకే అది ఓకే. అందుకే తనకి ఫ్రీ టైం ఇచ్చాం మేము. మామూలుగా ఒక లేడీ అనేది ఇప్పుడు చాలా ఉంటాయి సఫరింగ్లు, పిల్లలు కానీ వాళ్ళ చదువులు కానీ. నా గృహిణిగా నేను చాలా అంటే లోన్లీగా ఫీల్ అయ్యేదాన్ని. అంటే మాకు సపోర్ట్ చాలా తక్కువ. తనకి ఏంటంటే ఓన్లీ డెడికేషన్, వర్క్. అసలు ఒక్కోసారి టైంకి కూడా రారు ఇంటికి, 12కి వస్తారు. అలా తనకి విద్యార్థులు తల్లిదండ్రుల చదువు అనేది కార్యక్రమం చేపట్టినప్పుడు నాకు చిన్న బాబు 1 year బాబు, అలాంటిది మిడ్ నైట్ వచ్చేవారు. సరే కానీ తను అర్థం చేసుకొని నేను సపోర్ట్ ఇచ్చేదాన్ని. ఇంకా నేను 36 సంవత్సరాలు సార్ ఇలాగా ఇంత హార్డ్ వర్క్ చేశారంటే వెనుక మీ సపోర్ట్ ఉండబట్టే, ఫ్యామిలీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండబట్టే ఈ స్థాయి వరకు వచ్చారు. సార్ తోటి మీకున్న అనుబంధం అయితే మాకు చెప్పారు. ఇప్పటి నుంచి ఎలాగో సార్ మీతోటే ఉంటారు. కానీ మీరు ఒక గృహిణిగా ఉంటూ విహంగ్ అడ్వెంచర్స్కి డైరెక్టర్గా కూడా ఉంటున్నారు. అసలు ఎలా మేనేజ్ చేస్తున్నారు మేడం మీరు? నేను చాలా, ఎందుకంటే నేను కూడా చాలా కష్టపడి మా నాన్న కూడా ఒక టీచర్ ఫీల్డ్ను హెడ్ మాస్టర్గా ఉన్నారు. మా నాన్న వాళ్ళ నాన్న కూడా టీచర్. ఎందుకంటే నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. నేను మామూలుగా నాకు టీచింగ్ ఫీల్డ్ అంటే చాలా ఇష్టం. అంటే నేను ఏదో ఒకటి చెయ్యాలి, సొసైటీకి మనం ఉన్నాము అనేది ఏదో ఒకటి మనం అనేది ఒక గుర్తింపు రావాలంటే మనం వాళ్ళకి ఏదో ఒకటి సోషల్ సర్వీస్ ఏదో ఒకటి చెయ్యాలి అనుకున్నాను నేను. కానీ నాకు అప్పుడు అవకాశం లేదు, నాకు ఫ్యామిలీ సపోర్ట్ లేదు. నాకు వెంటనే చిన్నపిల్లలు, నేను అప్పుడు డ్రాప్ అయిపోయి నా పిల్లల్ని చూసుకోవడానికి నేను కేటాయించాను. కానీ నాకు ఇప్పుడు టైం దొరికింది. ఎందుకంటే నా పిల్లలు ఒక మంచి సెటిల్, 2 పాప డాక్టరు, కొడుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ అయ్యారు. నేను అనుకున్న గోల్ నా పిల్లలు సాధించారు. నా పిల్లల్ని చూసుకొని హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇప్పుడు. కానీ అదే సపోర్ట్ నా పిల్లలు కూడా మాకు ఇచ్చారు. ఈరోజు మా బాబు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో, పాప కానీ డాక్టరు, వీళ్ళు మంచి హెల్పింగ్ నేచర్ పిల్లలు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి వీళ్ళకి ఇదే నేర్పించాను అనమాట. మనం ఎంతో కష్టపడి పైకి వచ్చాము. ఫస్ట్ మనం ఒక సొసైటీకి మనం ఏం చేయాలి, మంచి ఆదర్శంగా నిలవాలి. అది 2 పిల్లలను నేర్పించాను. వాళ్ళు అదే చేస్తున్నారు ఇప్పటికీ. కానీ ఈ అడ్వెంచర్ వింగ్ తీసుకున్న తర్వాత ఇంకా 10 మందికి మేము సహాయం చేయాలి. ఎందుకంటే మేము కూడా చిన్న స్థాయి నుంచి వచ్చిన వాళ్ళమే. ఇలాంటి వాళ్ళని మేము గుర్తించి మా టీంలో చేర్చుకొని ఒక విహంగ్ అడ్వెంచర్ని ఒక రేంజ్కి తీసుకెళ్తున్నాము. అది మీరు చూశారు కళ్ళాలు మచిలీపట్నంలో. ఎందుకంటే వాళ్ళు కూడా టీం వర్కర్గా చూడట్లేదు. మా పిల్లలు మీరు చూశారు ఎలా వాళ్ళతో మేము స్పెండ్ చేస్తున్నాము. మేము ఏ రోజు కూడా నేను డైరెక్టర్ అని నాకు ఫీలింగ్ లేదు. వాళ్ళు నా పిల్లలు, నా కుటుంబం. ఇది నా కుటుంబం అయితే నా 2 పిల్లలు వాళ్ళందరూ కూడా నా కుటుంబమే. నేను అదే ఫీల్ అవుతున్నాను. వాళ్ళందరికీ ఒక మంచి స్థాయిలో వాళ్ళని కూడా తీసుకురావాలని ఒక యూనిట్ కమిట్మెంట్ తోటి మేము ముందడుగు వేస్తున్నామమ్మా. ఇది మంచి స్థాయిలో తీసుకెళ్లాలని మీ అందరి మీడియా ద్వారా మేము చెప్పేది ఒకటి, చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళందరికీ మనమే మోటివేషన్ చేసి ప్రతి ఒక్కరికి మన చేతనే మన సహాయం చేయాలనేది అది నేను 2 పిల్లలకి నేర్పించాను. ఈరోజు సూర్య అడ్వెంచర్లో ఉన్నారు అంటే ఒక మంచి తెలుగు పిల్లల్ని ఒక స్థాయికి తీసుకొచ్చారు. అది మనం చెప్పుకోవడము అది చాలా తక్కువైతుంది. నేను అదే నేర్పించాను పిల్లలకి. ఈరోజు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడానికి కూడా కారణము నా 2 పిల్లలు డెడికేషన్. అలా నేను సపోర్ట్ ఉండి వాళ్ళని మంచిగా నడిపిస్తే ఇంత సక్సెస్ఫుల్గా చేశారు. మీరు కళ్ళాలో చూశారు. అది ఒక ఉమెన్ లేడీ అయినా కూడా ఏదైనా కూడా సక్సెస్ అనేది మన చేతిలోనే ఉంది, మనం సాధించాలి. అందుకోసం నేను ఈరోజు చాలా కష్టం నాకు తెలుసు. ఆ విహంగ్ అడ్వెంచర్లో కనీసం మేము ఫుడ్ తిన్న రోజులు కూడా ఉన్నాయి. అలాంటిది నా పిల్లలకి అంటే వీళ్ళు నా పిల్లలు, అలా వాళ్ళందరికీ ఫస్ట్ వాళ్ళు తిన్న తర్వాతే మేము ఉన్నా లేకుండా అడ్జస్ట్ అయిపోయి వాళ్ళు మంచిగా తీసుకొని ఈరోజు మంచి టీం ఉన్నారు మాకు. వాళ్ళు అదే కష్టపడుతున్నారు, వాళ్ళు అదే ప్రేమగా మేము చూసుకుంటున్నాం. ఇది ఇంకా మంచి స్థాయిలో ఒక రేంజ్కి తీసుకెళ్లాలనేది మా ధ్యేయం అమ్మ. రోజైతే మనం సుధాకర్ గారి పదవి విరమణ వేడుకకైతే వచ్చాం. వాళ్ళ పాప సింధూజ గారు మనతో ఉన్నారు. సింధూజ గారితో మాట్లాడి వాళ్ళ నాన్నగారికి తనకి ఉన్న బాండింగ్ ఏంటో అనేది తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, సార్కి మీకు ఉన్న బాండింగ్ అంటే ప్రతి ఒక్క డాటర్కి వాళ్ళ నాన్నగారితో ఒక స్పెషల్ బాండింగే ఉంటుంది. బట్ అంటే మా నాన్నగారు మాతో కూడా ఆయన చదువు చెప్పి నేర్చుకునే విద్యార్థులకు కూడా సేమ్ ఈక్వల్ ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు. సో అలాంటి గురువు గారు దొరకడం అన్నది చాలా అదృష్టంగా అనే చెప్పాలి. అండ్ యాక్చువల్గా ఫాదర్స్ అంటే పేరెంట్స్ కనుక టీచర్గా ఉంటే టీచర్ అంటే స్ట్రిక్ట్గా ఉంటారు. అంటే మనకి
కొన్ని కండిషన్స్ అప్లై ఇలాగే ఉండాలి, చదవాలి, చదువుకున్నాకే ఆటలు అలాంటివి ఏమన్నా సార్ పెట్టేవారా చిన్నప్పుడు? ఏం లేదండి, మా నాన్నగారికి ఈజ్ ఎ క్లాసికల్ డాన్సర్. సో మేము కూడా ఒక మంచి క్లాసికల్ డాన్సర్ అవ్వాలన్నదే ఆయన కోరిక ఉండేది. సో మేము అది చాలా బాగా నేర్చుకున్నాం కూడా ఆయన దగ్గరే. మా అమ్మ మా నాన్నగారే మా ఫస్ట్ గురూస్ అనమాట. మా డ్యాన్స్లో కానివ్వండి, మా సింగింగ్లో కానివ్వండి, స్టడీస్లో కానివ్వండి, ఈజ్ ఎవ్రీథింగ్. సో ఎప్పుడైనా మీ నాన్నగారు కానీ అమ్మగారు కానీ చిన్నప్పుడు మిమ్మల్ని కొట్టే ఉంటారని నేను అనుకుంటున్నాను. కొట్టారా లేదా? ఆఫ్ కోర్స్ కొట్టారు. అంటే చిన్న మెమరీ ఏదైనా ఉంటే మాతో షేర్ చేసుకుంటారా? మెమరీస్ అంటే మాకు అండ్ ప్రతిరోజు మాకు మెమరబుల్ డేనే అనుకోవాలి. యాక్చువల్గా నిన్న కూడా ఒక చిన్న డిస్కషన్ జరిగింది. సో మా నాన్నగారు ఈజ్ వెరీ స్పెషల్. అంటే అందరికీ నాన్నగారు ఉంటారు, ఎవ్రీ వన్ ఫాదర్, బట్ హీఈస్ సంథింగ్ స్పెషల్. అండ్ మై మోమ్ ఆల్సో, షీఈ్ ఆల్సో వెరీ స్పెషల్ అనమాట. సో వాళ్ళ బాండింగ్ మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది. వాళ్ళిద్దరు కలిసి మమ్మల్ని ఇంత గొప్పగా పెంచారన్నదే మేము అనుకుంటూ ఉంటాం ఎప్పుడు, నేను కానీ మా అన్నయ్య గారు కానివ్వండి. ఏవి అయితే చూసామండి, ఏవిలో సార్ చేసిన ఓన్లీ అంటే టీచర్ అంటే జస్ట్ టీచింగ్ చేస్తారు వచ్చేస్తారు, గవర్నమెంట్ టీచర్స్ అంటే అలా కాకుండా సార్ ఓన్లీ అంటే ఓన్ ఫండ్స్ కూడా పెట్టి కొన్ని చేశారనేది చూసాం. చాలా సోషల్ యాక్టివిటీస్ కూడా చేశారు. దాని మీద మీ అభిప్రాయం? అదే చెప్తున్నానంటే ఆయనకి సమాజ సేవ అన్నదానికంటే కూడా ఆయన ఇంకా గొప్పగా చెప్పుకోవాలి అంటే నాతో పాటు మిగతా వాళ్ళు కూడా బాగుండాలి అన్న ఒక ఆశయం ఆయనది. సో దానివల్ల ఇలా చేశారు. ఓకే, మీరు డాక్టర్ అని మాకు తెలుసు. ఆ డాక్టర్ చదవడానికి వెనక మమ్మీ సపోర్టా డాడీ సపోర్టా మీకు బాగా? అంటే మీ ఇష్టమా లేకపోతే పేరెంట్స్ ఇష్టమా? యాక్చువల్గా నా గోల్ అంతా డిఫరెంట్. నేను క్లాసికల్ డాన్సర్ అవ్వాలి, ఇంకా పెద్ద పెద్ద దీనికి వెళ్ళాలన్నదే నాది. బట్ ఆఫ్టర్ దట్ అనుకోకుండా ఇలా సో ఇద్దరి సపోర్ట్ ఉంది. నా పేరు బొజ్జా తిరుమలేష్. నేను తెలుగుదేశం పార్టీ స్టూడెంట్ యూనియన్ TNSF కడప పార్లమెంట్ ప్రెసిడెంట్. ఈరోజు చూసుకున్నట్లయితే ఒక సంబర వాతావరణంలో మన చామల సుధాకర్ గారి రిటైర్మెంట్ ఫంక్షన్ అనేది జరిగింది. అందులో భాగంగా ఆయన యొక్క 36 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఆయన యొక్క ఆత్మీయులు, బంధువులు, స్నేహితులు, అదేవిధంగా పూర్వపు విద్యార్థులందరినీ కూడా పరిచయం చేస్తూ ఈరోజు కడప HR కన్వెన్షన్లో ఈ యొక్క కార్యక్రమాన్ని ఆత్మీయ సమ్మేళనం పేరిట నిర్వహించారు. ఈ యొక్క సమ్మేళనానికి ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క పేరెంట్సు, అదేవిధంగా ఉపాధ్యాయులు, అదేవిధంగా ఆయన యొక్క బంధువులు, మిత్రులు, స్నేహితులు, సన్నిహితులు, ఆత్మీయులందరూ కూడా వందల సంఖ్యలో ఈరోజు రావడం జరిగింది. ప్రతి ఒక్కరితో ఒక్కొక్క అనుభవాన్ని ఈరోజు పంచుకున్నారు. ఆయన గురించి చెప్పుకోవాలంటే ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు సమయం కూడా సరిపోలేదు. ప్రతి ఒక్కరు ఏదో ఒక విషయాన్ని ఆయన గురించి, ఆయన చేసినటువంటి గొప్ప కార్యక్రమాలని, ఆయన యొక్క ప్రయాణంలో విద్యార్థులకు ఆయన జీవితం ఏ రకంగా దోహదపడింది, అదేవిధంగా ఆయన యొక్క 36 సంవత్సరముల సర్వీస్లో ఎంతమంది విద్యార్థులని ఈరోజు ఉన్నత స్థాయికి తీర్చిదిద్దడంలో చామల సుధాకర్ గారు ఒక మార్గదర్శిగా ఈరోజు నిలబడ్డారు. సార్, ఈ రోజైతే మీరు పదవి విరమణ కార్యక్రమం అయితే జరిగింది కదా, ఈ వేడుకని అసలు మీరు ఎలా ఫీల్ అవుతారు? చాలా చిరస్మరణీయమైనటువంటి వేడుక ఇది. ఎందుకంటే మా కుమారుని నేతృత్వంలో నేను చేసిన సేవలన్నీ కూడా ఒక ఏవిలాగా తయారు చేయడం, అది ఆత్మీయులు, బంధువులు, స్నేహితులు, సన్నిహితులు, సహోపాధ్యాయుల మధ్య ఆ కృషి నేనైతే ఏమైతే చేసినానో అవన్నీ ఫస్ట్ నుంచి చివరి వరకు అద్భుతంగా ఏవి రూపంలో తయారు చేయడం, అవి నాకే ఒక్కోసారి అది చూస్తూ ఉంటే నేను ఇన్ని కార్యక్రమాలు చేసినానా అనిపించింది. అయితే నేను ఎప్పుడు కూడా ఏమి చేస్తున్నాను, సహోపాధ్యాయుల యొక్క సహకారం తీసుకోవడం, గ్రామ ప్రజల సహకారం తీసుకోవడం, పాఠశాలకు మేలు చేసే వాళ్ళందరినీ గుర్తించడం, వాళ్లకు ఎక్స్ప్లెయిన్ చేయడం, అర్థించడం, రిక్వెస్ట్ చేయడం, ఆ విధంగా పిల్లల కోసం ఏదైతే ఉందో వాళ్ళ కళ్ళల్లో ఆనందం కోసం వాళ్ళు ఏ పనులైతే చేస్తే ఆనందపడతారో వాళ్ళ ఆసక్తులను గుర్తించి అవన్నీ ఎన్నో కార్యక్రమాలు చేసినాం. అవన్నీ కూడా ఆ విధంగా వాళ్ళు తీసుకొని అద్భుతంగా చేసి వాళ్ళు హీరోలుగా మిగిలిపోయినారు. ఆ విధంగా పనిచేసిన ప్రతి పాఠశాల కూడా జిల్లా స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ
అద్భుతమైన ఫలితాలు సాధించే ఒక అత్యుత్తమ పాఠశాలలుగా అవన్నీ తీర్చిదిద్దబడినాయి. ఆ కార్యక్రమాలన్నీ కూడా మేము చేసిన అక్షరరశ్మి కోసం మేము చేసిన నాటకాలు వేసాం. అట్లనే స్వయం సహాయక గ్రూపులకు సంబంధించి వాటిని బలోపేతం చేయడంలో విశేషమైన కృషి చేసినాం. ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా వాటికి ఇన్ఛార్జ్ నేను కలసపాడు కాశీనాయన మండలాలు. ఆ గ్రూప్స్ కానీ అప్పుడు కొత్తగా గ్యాస్ కనెక్షన్స్ రావడం, లోన్స్ మంజూరులో కూడా మేము చాలా నిబద్ధతతో మేము పనిచేసి ఆ గ్రూపుల అభివృద్ధి కోసం పనిచేసినాం. అంతేకాకుండా తర్వాత నేను పనిచేసినటువంటి ఆ కవలకుంట్ల హై స్కూల్లో పిల్లలను అక్షర ఆయుధాలుగా మలిచి పెద్దల మీద ప్రేమ అనే అభిమానాన్ని అనురాగం అనేటువంటి అనురాగంతో వారిని అక్షరాస్యులుగా చేసే అద్భుతమైన కార్యక్రమం. అదేవిధంగా వాళ్ళల్లో ఉన్నటువంటి మూఢనమ్మకాలని, వాళ్ళల్లో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించే కార్యక్రమం జన విజ్ఞాన వేదిక ద్వారా, కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ ద్వారా వచ్చినటువంటి టెలిఫిల్మ్స్ను అందుబాటులో ఉన్నటువంటి అన్నిటిని ఉపయోగించుకొని చాలా మారుమూల గ్రామాల్లో వాటి నిర్మూలన కోసం చాలా పనిచేసినాం. ఆ విధంగా అద్భుతమైన కార్యక్రమంగా పిల్లలు తల్లిదండ్రుల్ని ప్రేమతో కాళ్ళకు నమస్కరిస్తూ వాళ్ళ ప్రేమానురాగాలని చురగొని వాళ్ళు చదువు నేర్చుకోవడం, ఇది ఒక గొప్ప అనుభూతినిచ్చింది. ఆ కార్యక్రమాన్ని వీక్షించిన జేఎస్ రంజన్ గారు 4 గ్రామాల్లో ఆయన పర్సనల్గా చూసి పిల్లలను తల్లిదండ్రులను పిలిపించి వాళ్ళకు డిక్టేషన్ పెట్టి ఆ విధంగా ఆ కార్యక్రమం బ్రహ్మాండంగా విజయవంతమైందని చెప్పి ఆయన నన్ను పిలిచి సత్కరించడం అనేటువంటిది ఒక గొప్ప అనుభూతి ఇచ్చింది. ఈ కార్యక్రమంలో సహకరించినటువంటి అప్పుడు మార్కారెడ్డి గారు అయితేనేమి, జేవీవి అయితేనేమి, అదేవిధంగా పెంచర్రెడ్డి గారు, ఎమ్మెల్యే ఫణిప్రసాద్, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని దత్తత తీసుకొని చేసినటువంటి సివి సురేంద్ర ముసలెడ్డిపల్లెలో, అదేవిధంగా ఆర్ఎస్ ప్రసాద్, వీళ్ళందరూ కూడా అద్భుతంగా మేము టీం వర్క్ లాగా పనిచేసినాం. అంతేకాకుండా మేము పాఠశాలలో పనిచేసేటప్పుడు కూడా ఉపాధ్యాయులందరినీ ఒకే మాట మీద ఒకే బాట మీద వాళ్ళను కార్యోముఖులను చేసి వాళ్ళు సొంత డబ్బులు ఖర్చు పెట్టే విధంగా వాళ్ళను స్ఫూర్తిదాయకంగా వాళ్ళు ముందుకు రావడం, నాతో పాటు వాళ్ళందరూ చేయడంతో వెంకటేశ్వరపురం పాఠశాలలో మేమంతా ఒక టీం వర్క్ చేసినాం. అది ఒక గోల్డెన్ పీరియడ్. అక్కడ ఉండే టీచర్స్ కూడా వాళ్ళు అద్భుతమైన వ్యక్తులు. వాళ్ళు ఎందుకంటేనా వాళ్ళు చాలా చక్కగా పనిచేసినారు. ఒక్కొక్కరు 40,000 నుంచి 50,000 ఖర్చు పెట్టినారు పాఠశాల కోసం. నాతో పాటు నేను పెడతామంటే నువ్వు ఒక్కనివే ఎందుకు పెడతావు సార్, మేము పెడతాం. సాలమ్మనే డస్కులు తీయించింది పాఠశాలకి, ఒక మైక్ సెట్టు అవన్నీ ఇచ్చింది 10,000తో. ఇట్లా అరుణ మేడం కానీ సుబ్బరాయుడు సార్ వీళ్ళందరూ ఒక టాయిలెట్, అది పిల్లలు వాష్ బేసిన్ తయారు చేసినారు. అట్లే సుబ్బరాయుడు సార్ 30,000 పెట్టి కింద బండలంతా వేసినారు. ఇట్లా వాళ్ళందరూ వేయడంతో పాటు నేను నా వంతు అయితే నేను పలానా చేసిందని చెప్పుకోను, కానీ నేను ఆ దేవునికి తెలుసు నేను ఎంత కష్టపడినానో, ఎంత డబ్బులు ఖర్చు పెట్టినానో. ఆ విధంగా పాఠశాల అభివృద్ధిలో విశేషంగా ఇప్పుడు మా వెంకటేశ్వరం పాఠశాల చుట్టూ 8 పాఠశాలలు ఉన్నాయి. 4 ప్రైవేట్ పాఠశాలలు, 3 ఎయిడెడ్. అలాంటి చోట మా చుట్టూ ఉన్నటువంటి చోటనే మేము స్ట్రెంగ్త్ సుమారు 80 ఎంత ఉన్నది నేను ఫస్ట్ పోయినప్పుడు. మేము లాస్ట్లో నేను అక్కడ హెచ్ఎంగా ఉన్నప్పటికీ లాస్ట్కు 205 ఉన్నది స్ట్రెంగ్త్. అది ఈరోజు హై స్కూల్ కావడం అనేది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఆ హై స్కూల్ కావడము, నేను రిటైర్డ్ కావడము, అది మా కళ. 5 సంవత్సరాల నుంచి అది హై స్కూల్ కావాలని ఎంతో పోరాటం చేసినాం. అక్కడ ఉన్నటువంటి పాఠశాల చైర్మన్లు, గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు, కృష్ణయ్య గారు, ఓవులేస్ గారు, ఇట్లా చాలామంది, సుబ్బరాయుడు గారు చాలా కృషి చేసినారు. అది ఈరోజు హై స్కూల్ కావడం జరిగింది. ఏది ఏమైనా పిల్లల్లో సంతోషాన్ని, నాకున్న నృత్య పరిజ్ఞానంతో పిల్లలకు నృత్యాలు నేర్పించి సామాజిక అభ్యుదయ గేయాలు, దేశభక్తి గేయాలు, జానపద గేయాలతో శిల్పారామంలో, కళాక్షేత్రంలో ప్రదర్శనలు ఇచ్చినాం. అట్లే పల్లెల్లో తిరిగి అక్కడ కూడా ప్రదర్శనలు ఇచ్చి అనేక ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా మా పిల్లలు నృత్య ప్రదర్శనలు చేయడం, మంచి అభ్యుదయ గేయాలకు, ఆ విధంగా పిల్లల ద్వారా పెద్దల్లో చైతన్యం. ఇప్పుడు దురలవాట్లు ఉన్నాయి, పొగాకు వాడకం కానీ,
శీతల పానీయాలు కానీ, ఆరు బయట మల విసర్జన కానీ, ఇలాంటి సామాజిక అంశాలను తీసుకొని ఆ సామాజిక అంశాలను గురించి పిల్లలకు చెప్పి అవగాహన చేపించి బ్యానర్స్ తయారు చేసి అవి వాళ్ళ ఇళ్లల్లో, వాళ్ళ వీధుల్లో పిల్లల ద్వారానే పెద్దల్లో చెప్పించి ఆ విధంగా అవేర్నెస్ క్రియేట్ చేసినాం. ఇలాంటి కార్యక్రమాలు చాలా చేసినాము. అవి ముఖ్యంగా బీచ్ వారిపల్లిలో పొగాకు వాడకం మీద చేసినటువంటి ప్రోగ్రాము అది భారీ ఎత్తున పోయి అది చాలా చక్కటి స్పందన వచ్చి ఆకాశవాణి కడప కేంద్రానికి కూడా ఒక అవార్డు రావడం జరిగింది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి అనౌన్సర్స్ చెప్పారు, ఏది ఏమైనా మనము ఆత్మతృప్తి కోసం మన వృత్తి ధర్మాన్ని అంకితభావంతో చేయాలా. పిల్లలు దేవుళ్ళు, ఆ దేవుళ్ళను సరైన మార్గంలో పెడితే మంచి సమాజం వస్తుంది. అందుకే వాళ్ళకు సేవాభావం, సామాజిక అంశాలు చిన్నప్పటి నుంచే వాళ్ళు బీజాలుగా నాటితే వాళ్ళు పెద్ద అద్భుతమైన వ్యక్తులుగా ఎదగలుగుతారు అనేటువంటి ఒక ఉత్సాహంతో, సామాజిక స్పృహతో ఆ పిల్లలందరినీ కూడా మేము ఆ విధంగా అన్ని రంగాల్లో చక్కగా మలచి ముందుకు తీసుకుపోయే కార్యక్రమము చేయడం జరిగింది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.